బిజినెస్ డెవలప్ చేసుకోవాలంటే వేరే షాప్లో 50కి అమ్మారనుకో, మనం 60కి ఇవ్వకూడదు. మనం ఒక 2 రూపీస్ తగ్గించి ఇవ్వాలి. ఎందుకంటే మన క్వాలిటీ బాగుండాలి. ముందు క్వాలిటీ బాగుండాలి. లాభాలు చూసుకోకూడదు. క్వాలిటీ బాగుంటేనే కస్టమర్స్ వస్తారు. క్వాలిటీ బాగోపోతే రారు. అక్కడ బాగోలేదు, ఇక్కడ బాగోలేదు అంటారు. ముందు క్వాలిటీ మెయింటెనెన్స్ చేయాలి. మంచి బ్రాండ్ ఉన్న వస్తువులే, బ్రాండ్ ఉన్న సరికే తీసుకురావాలి. బ్రాండ్ మంచి క్వాలిటీ. నేను మొన్న సోమవారం శారీస్ తెచ్చాను. నేను కొన్ని అయిపోయినాయి. బ్రాండ్ ముందు ముఖ్యం, లాభం కాదు. బ్రాండ్ ఒక పక్క షాప్ కన్నా మన షాప్లో ఒక తగ్గించి ఇవ్వాలి. అంతేగాని వాళ్ళు ఎక్కువ చెప్పారని మనం ఇంకా ఎక్కువ చెప్తే ఎవరు సేల్ అవ్వదు. అక్కడ బ్రాండ్ మంచిది చూసుకోవాలి. మెయింటెనెన్స్ బాగా నీట్గా ఉండాలి. వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. బాగా మాట్లాడాలి. ఏదన్నా ఉన్నా లేదు అని కూడా తర్వాత తీసుకొస్తానని చెప్పాలి. లేదు అంటే వాళ్ళు మళ్ళీ రారు. నేను మళ్ళీ తీసుకొస్తానమ్మా తర్వాత అయిపోయినాయి అని చెప్పుకోవాలి. బ్రాండ్ ముఖ్యం, లాభం కాదు. బ్రాండ్ నమ్మకం, మనిషి మీద నమ్మకం ఉండాలి. బ్రాండ్ ముఖ్యం ఉండాలి. ఏదన్నా సరుకు ఇచ్చినప్పుడు ఇది నచ్చలేదనుకో, తీసుకొస్తే మళ్ళీ మారుతానని చెప్పాలి. అంతేగాని మళ్ళీ తీసుకొస్తే నేను తీసుకొని అనకూడదు. మనం బట్టలు కొనేటప్పుడు షాప్లోనే చెప్పాలి. ఏదన్నా ప్రాబ్లం ఉంటే మళ్ళీ రిటర్న్ తీసుకొస్తాను అని చెప్పాలి. ఎందుకంటే ఏమన్నా ఒక్కొక్క శారీల మీద ఒక్కొక్క ప్రింట్లు అయి పడవు ఒక్కొక్కసారి. అందుకే ముందే షాప్ వాళ్ళకి చెప్పుకోవాలి. మళ్ళీ రిటర్న్ వస్తుంది ఏదైనా తేడా ఉంటే అని కొనేటప్పుడే చెప్పుకోవాలి. ముందు మెయింటెనెన్స్ ముఖ్యం, బ్రాండ్ ముఖ్యం. అంతేగాని లాభాలు చూసుకోకూడదు. ముందు పలానా దగ్గర బాగుంది అని అనిపించుకోవాలి. కానీ అమ్మ ఎక్కువ రేట్ ఇస్తుంది అనుకోకూడదు. ₹1 తగ్గించేస్తుంది అనుకోవాలి. ఒక్కసారి కస్టమర్స్ని భయపెట్టకూడదు.